హలో అండి అందరికీ. రీసెంట్‌గా ఎస్ఆర్‌హెచ్ అభిమానులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ అంటేనే హైదరాబాద్ అంటేనే అభిషేక్ శర్మ. ఎందుకు అంటే హైదరాబాద్ అభిషేక్ శర్మని దాదాపు 3, 4 ఇయర్స్ నుంచి తన ఆడకపోయినా కానీ రిటైన్ చేసుకుంటూ వస్తూ మంచి అవకాశాలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అవకాశాలు తగ్గట్టు కూడా లాస్ట్ సీజన్‌లో దుమ్ము లేపారు. ఎడ్డు, అభిషేక్ కలిసి ఎస్ఆర్‌హెచ్‌ని ఫైనల్‌కి తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అయితే రీసెంట్‌గా ఆయనకి ఇండియా టీంలో అవకాశం వచ్చినా కానీ కొన్ని మ్యాచ్‌లు సరిగ్గా ఆడలేదనమాట. రీసెంట్‌గా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. అయితే అప్పటి నుంచి అభిషేక్ శర్మ మీద కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. అయితే రీసెంట్‌గా అభిషేక్ శర్మ తన దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ అని చెప్పేసి ఒక ఒక కప్పు జరుగుతుందన్నమాట ఇండియా మొత్తం. ఆ కప్పు జరిగే మ్యాచ్‌లో దాదాపు 27 బాల్‌లోనే 106 రన్స్ కొట్టిండనమాట. అంటే మొత్తం 29 బాల్లోనే 106 రన్స్, 128 బాల్‌కి సెంచరీ కంప్లీట్ చేసిండనమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే అభిషేక్ శర్మ ఏ స్థాయిలో హార్డ్ హిట్టింగ్ చేస్తుండో మనందరికీ అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ ఆ స్థాయిలో ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిట్, అభిషేక్ వీళ్ళిద్దరు ఫామ్‌లో ఉంటే ఎస్ఆర్‌హెచ్ ఫైనల్‌కి వెళ్ళింది. కానీ లాస్ట్‌లో కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ ఫెయిల్ కావడం వల్ల కప్పు కోల్పోవడం జరిగింది. ఏదేమైనా కానీ అభిషేక్ శర్మ ఒకేసారి ఒక వీర వ్యవహారం చేశారని మనం చెప్పుకోవాలి. ఇది నాట్ ఈజీ కదా! 29 బాల్‌లో 106 అంటే దాదాపు స్ట్రైక్ రేట్ 360 ఉందంట. 360 పైన స్ట్రైక్ రేట్ ఉందంటే ఏ స్థాయిలో ఆడింటో మనందరం అర్థం చేసుకోవాలి. దాదాపు 12 సిక్స్‌లు ఎన్నో కొట్టిరని చెప్పి మనకి వస్తా ఉంది. ఏదేమైనా కానీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్ యూ.